మణిపూర్లో ఊర్లు చెరువులను తలపిస్తున్నాయి. వీధుల్లో నడుం లోతు మోకాల్లోతు నీళ్లు నిలిచిపోయాయి. ఇళ్లలోకి భారీగా వరద ప్రవేశించింది. దీంతో పడవలు రోడ్లపై తిరుగుతున్నాయి. రెస్క్యూ టీమ్స్ పడవల్లో తిరుగుతూ బాధితులను కాపాడుతున్నాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు మణిపూర్ను మెరుపు వరదలు ముంచెత్తాయి. నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సేనాపతి నది ఉగ్రరూపం దాల్చింది. డేంజర్ లెవెల్ను మించి వరద పోటెత్తడంతో వెస్ట్ ఇంఫాల్లో పలు ఊర్లు జలమయమయ్యాయి. కొంగ్బా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈస్ట్ ఇంఫాల్లోని పలు ప్రాంతాలు జల దిగ్బంధం అయ్యాయి. కాంగ్పోక్పి, సేనాపతి, తౌబాల్, బిష్ణుపూర్ జిల్లాల్లోనూ పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. మణిపూర్లో వరదల్లో చిక్కుకుని 2 ప్రాణాలు కోల్పోయారు. మెరుపు వరద ముంచెత్తిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, అసోం రైఫిల్స్, మణిపూర్ పోలీస్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇంతవరకు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలతో అసోం అతలాకుతలమవుతోంది. నదులు, వాగులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ఉప్పొంగుతోంది. 19 జిల్లాల్లో 6,44,000 మంది ప్రభావితం అయ్యారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి బురద నీరు చేరుతోంది. 8 నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కజిరంగా జాతీయ పార్క్లో వరదల కారణంగా మూగజీవాలు మృతి చెందుతున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. రిలీఫ్ క్యాంప్స్లో తలదాచుకుంటున్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆహారం, నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసింది.